నమస్కారం. నమస్తే అండి. సో, మేషరాశి మొదలు మీనరాశి వరకు 12 రాశులు, ద్వాదశ రాశులు. ఈ రాశులు కాకుండా ఇంకేవైనా రాశులున్నాయా? మీరు ఈ రాశుల్ని నమ్ముతారా? ఏమిటి? దీనికి సంబంధించి చెప్పండి. ఈ సబ్జెక్ట్ లా పట్రాసం ముందు రాకముందు నా పేరు శోభన్ బాబు చెప్పాను ఆల్రెడీ. అవును. అవును. స్కూల్లో మనమే పోయినప్పుడు మా చేసాం ఇది. తల్లిదండ్రులు బాబు అని పెట్టేశారు. ఆ శోభన్ పీకేశారు. అందగాడు శోభన్ బాబు. హ్మ్. అటువంటి పేరుని తీసేసి హ్మ్. బాబు పెట్టేసినారు. హ్మ్. సరే ఏదో తలరాత మార్చుకోవాలనుకున్న అవతల బాబు పేరు అనేది అవతల ఇప్పుడు మారింది అనుకో. ఈ యొక్క లా పట్రాసం రాకముందు నా రాశి ధనుసు రాశి అంట. ఏం హ్మ్. రాశి? ధనుస్సు రాశి. ఏలినాటి శని స్టార్ట్ అయింది అన్నారు అప్పుడు. హ్మ్. ఏమీ లేదన్నారు. అవమానాలు తప్ప, ఆటంకాలు తప్ప హ్మ్. ఇంకేమీ లేదనేసి వినబడాను. నేను అప్పుడు నమ్మేవాడిని. హ్మ్. పూజలు చేసేది కదా! అప్పుడు నేను చేస్తున్నది పూజలే. ఓకే. అన్నీ తెలుసు నాకు. హ్మ్. మా దేవుళ్ళ మంత్రాలు అన్నీ చేసేవాడిని. ఆనందంగా 2 అవర్‌కి ఫైన్ పడుతుంది నాకు పూజలనేసి బయట రావాలంటే. ఓకే. చేస్తూ ఉంటే ఈ సంవత్సరం లేదే ఎలా మనం ఇంక 7 సంవత్సరాలు ఏలినాటి శని అది పోయేదెప్పుడు? నేను బాగుపడేదెప్పుడు అనే ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టే కాలికి ఈ ధనుసు రాశి ఎవరు పెట్టారు నాకు? ఏందిది? ఈ బాబు పేరుకి ఎందుకు ధనుసు రాశి వచ్చింది? ఎందుకు ఇలా జరిగింది? అనే ఆలోచనే డబ్బు. హ్మ్. ఆలోచనే డబ్బని ఎప్పుడో చెప్పేసాను. నీ ఓకే. మాటే డబ్బు. డబ్బు, నీ డబ్బు. ప్రవర్తనే డబ్బు. నీ ఓకే. మైండే డబ్బు. నీ హ్మ్. చుట్టూ డబ్బు. హ్మ్. మీరే డబ్బు. హ్మ్. ఇది నా జీవితంలో జరిగిన అద్భుతం. ఓకే. ఆలోచించాను. హ్మ్. పదే ఆలోచన డబ్బన్నాను గదా! హ్మ్. ఏది జరగదన్నారు వ్యవసాయం చేసుకుంటూ చేసేది కూడా నష్టపోతాది అంటున్నారే! హ్మ్. హ్మ్. ఏందిది? అంటే హ్మ్. దిగాను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటా చెప్పాను ఎన్నో గురువుల దగ్గరికని. అవును. అవును. నేర్చుకుంటా ఎందుకు? ఎవరు పెట్టారు ఈ రాశి నాకు? అని మా అమ్మ ఉంది ఇప్పుడు గూడా 70, 80 దాకా ఉంది మా అమ్మకి వయసు. అడిగినాను. హ్మ్. ఎవరమ్మా నాకు ఈ పేరు పెట్టిందంటే, మేమే పెట్టాము నాయన అన్నారు. హ్మ్. పంతుల దగ్గర పోయి చూసారంటే లేదన్నారు. సరే ఓకే. మీరే పెట్టిర్రు. ఈ రాశి ఎవరమ్మా చెప్పారంటే, ఈ పేరుకి పలానా రాశి అని వాళ్ళే చెప్పినారు నాయన పంతులు గారు అన్నారు. వాళ్ళేంది నాకు పెట్టేది? పేరు మా అమ్మోళ్ళు పెట్టేసినారు. ఓకే. రాశి ఏంది వాళ్ళు పెట్టేది? పేరే మార్చుకునేసినాను కదా! విశ్వమణి బాబు. బాబు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో విశ్వం ఉంది, డబ్బు ఉంది, నేను ఉన్నానని పెట్టుకునేసినాను. మేము హ్మ్. ముగ్గురే. ఎప్పుడు నాతో ఉన్నారు గదా! ఇప్పుడు రాశిని ఎందుకు మార్చుకోకూడదని ఆలోచన పుట్టింది. హ్మ్. ఆ ధనుసు రాశి ఏలినాటి శని అన్నారు. అప్పుడే దిగాను నేను ఈ సబ్జెక్ట్‌లో. ఓకే. నా రాశి అదృష్ట రాశి అని క్రియేట్ చేసుకున్నాను నేను. నాకు పుట్టింది అందుకే చెప్పాను మన మైండ్ ద్వారానే ప్రతీదీ వస్తుంది అనేసి. నేను ధ్యానం చేసుకుంటూ అఫర్మేషన్‌లు చేసుకుంటూ ఉంటే రాశి ఏది పెడతాం మనకి ఏం రేటు? అదృష్టానికి మించింది ఏముండదు అన్నట్టు పలుకుతూ ఉంది నా మైండు. ఓకే. అదృష్ట రాశి పెట్టేద్దాం అనుకున్నాను. నా హ్మ్. రాశి అదృష్ట రాశి అనుకున్నాను. స్టార్ట్ అయిపోయింది అదృష్టం. హ్మ్. పదే ఒకరోజు కాదు. నేను హ్మ్. పదే పట్టించాను. నా రాశి అదృష్ట రాశి. నా పేరు విశ్వమణి బాబు. ఓకే. నేను చెప్పుకున్నాను. హ్మ్. నువ్వు సాధించడానికి పుట్టావురా బాబు, విశ్వమణి బాబు హ్మ్. అని నాతో నేను మాట్లాడుకున్నాను మిర్రర్ దగ్గర. ఆల్రెడీ చెప్పాను మిర్రర్ వర్క్‌ని గురించి. ఆ హ్మ్. మిర్రర్‌లో చేశాను ఇయన్నీ. నా రాశి అదృష్ట రాశి. నా పేరు విశ్వమణి బాబు. విశ్వానికి హ్మ్. డబ్బులకి కృతజ్ఞతలు. ఓకే. నేనున్నాను, డబ్బుంది, బాబున్నాడు అని నేను చెప్పుకున్నాను. హ్మ్. రాశిని అదృష్ట రాశిగా పెట్టాను. హ్మ్. అదృష్ట రాశి అని పదే ఎప్పుడైతే చెప్పుకోవటం పలికానో వల్ల. హ్మ్. నాకు అదృష్టం స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఏది గాని పిలిస్తేనే వస్తుందండి. హ్మ్. పిలవకుంటే ఏది రాదు. ఓకే. మీరు పోతా ఇది ఉంటారు. ఈ అఫర్మేషన్ మీరు చెప్పుకోవడం అనేది అన్ని పద్ధతుల్లో చెప్పుకోవచ్చా? ఓన్లీ ఒక పద్ధతిని ఫాలో అయినా కానీ రిజల్ట్ అనేది వస్తుందా? నువ్వు ఎన్ని పద్ధతులైనా చెప్పుకో. అంటే నీ ఓకే. రాశి మాత్రం అదృష్ట రాశే. హ్మ్. నువ్వు ఎలాగైనా చెప్పుకో. బయట పోతూ కూడా చెప్పుకో. ఓకే. కూర్చొని చెప్పుకో. మిర్రర్‌లో చెప్పుకో. నువ్వు ఎప్పుడైనా అడుగు. ఎవరిని "ఏరా నీవి రాశి, ఈ రాశి ఈ పని లేదు." ఎవర్రా వాడు చెప్పింది? నా రాశి అదృష్ట రాశి. అదృష్టం పుట్టింది నాక. నువ్వు ఓకే. చెప్పుకో. సృష్టించుకోవాలి నువ్వు. హ్మ్. పిలిస్తేనే వస్తది ఏదైనా. ఇప్పుడు మీరు పోతా ఉంటారు. గమ్మునుండి ఈమె చూడలేదే, ఈమె రాలేదే, ఈమె చూడలేదే, ఈమె రాలేదే అంటూ ఉంటే ఈడ కూర్చొని ఉంటే నువ్వు రావు, నువ్వు చూడవు. హ్మ్. జ్యోతి ఇటు రామ్మా అంటే ఏమవుతావా? టక్కని చూస్తావు. జ్యోతి అని నేను పేరు పెట్టి పిలిచాను కదా! ఆ! జ్యోతి అన్నప్పుడు టక్కని చూస్తావు. చూసినావా లేదా? హ్మ్. రామ్మా అంటే వస్తావు. అంటే హ్మ్. లేకపోతే అర్జెంట్ పని ఉంటే కూడా మళ్ళీ వస్తానని చెప్తావు. లేక హ్మ్. 10 మినిట్స్ 5 నిమిషాల్లో వస్తాను. లేక 10 నిమిషాలు. రైట్. ఎప్పుడు దీనంతా ఏం జరిగింది? నువ్వు పిలిస్తే కదా వచ్చింది. అవును. అదృష్టాన్ని నువ్వు పిలిచి చూడు. ఓకే. పాడిందే పాడరా పాసిపల్లి దాసరని పదే నా క్లాసులో చెప్పిస్తూ ఉంటాను నేను. హ్మ్. అద్భుతంగా చెప్తూ ఉంటాను. ఆ ఆనందం ఆ క్లాస్ వింటేనే నన్ను వదిలిపోవడానికి మనసు రాదు జనాలకి. ఏం చెప్తున్నారు జనాలు నా గురించి? హ్మ్. నా మాటే మంత్రంలా తయారైంది. మీ మాట మంత్రంలా తయారు చేసిస్తాను. కాబట్టి మీ రాశి అదృష్ట రాశి అని అదృష్ట పెట్టుకోండి. రాశి. మీ పిల్లల రాశి అదృష్ట అదృష్ట రాశి అని రాశి. పెట్టుకోండి. మీ కుటుంబ రాశి అదృష్ట రాశి. ఎవ్వరికైనా అదృష్టమే. నువ్వు పిలువు. రైట్. నాకు అదృష్టం కలిసొచ్చింది. నాకు అదృష్టం కలిసొచ్చింది. నాకు హ్మ్. అదృష్టం హ్మ్. కలిసొచ్చింది. నాకు అదృష్టం కలిసొచ్చింది. ఓకే. పాడిందే పాడరా అనేసి పాడుకుంటానే ఉండు. ఓకే. నా తలరాత ఇంతే, నా బతుకులు ఇంతే, చెప్పమంటే చెప్తారు. బోరున హ్మ్. చెప్తారు. హ్మ్. ఈ ఇంతే అని ఎవరు చెప్పారు? నువ్వు రాసుకుంటున్నావు ఇంతే అని. హ్మ్. ఇంతే లేదు. ఎంతైనా ఉంది. ఓకే. నువ్వు రాసుకో మార్చేయి. హ్మ్. నెగెటివ్ నుంచి ఎవరైతే పాజిటివ్‌గా పదే వాங்குతూ ఉంటారో, పదే చెప్తూ ఉంటావో,
నీ తలరాత నువ్వే మార్చుకోవచ్చు. ఎవ్వరు మారవరండి. ఓకే. ఈ రోజు కష్టంలో ఉన్నావు, నీకు ఏదైనా ఒక పని కావాలి, నీకు డబ్బు కావాలంటే ఎవరు తెచ్చుకొచ్చి ఇవ్వరు. నువ్వే దాని గురించి ట్రై చేస్తావు. నీ మైండ్ గుండెనే దాన్ని పుట్టుకొచ్చి అప్పు అన్నావంటే అప్పు రూపులు తీస్తావు. 100% లేదు ఏదో ఒక మార్గంలో నాకు దగ్గరకు వస్తుంది, నేను ఎలాగైనా నేను పోతానంటే ఎలాగైనా అన్నావంటే నీ దగ్గరికి ఎలాగైనా వస్తుంది. ఓకే. కాబట్టి మీ రాసే అదృష్ట రాశిగా అదృష్ట మార్చుకోండి. అదృష్టాన్ని పిలవండి, పాడిందే పాడరా అనేసి పిలవండి, ఓకే. మిమ్మల్ని ఎత్తుకొని వస్తుంది అదృష్టం. ఓకే. ఓకేనా? చాలా బాగా చెప్పారు విశ్వమోహన్ బాబు గారు. అదృష్ట రాశి గురించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను నా తలరాతను మార్చుకొని నా రాశిని అదృష్ట రాశిగా మార్చుకొని నేను అదృష్టాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.